ఓకే, లెట్ us go to another subject. ఒక నిమిషం అజయ్ గారు, ఒక నిమిషం. ఇందాక మన విజయ్ కిరణ్ గారు అడిగారు, వారి సౌకర్యం కోసం, వారి వెసులుబాటు కోసం వారు ఏం మాట్లాడారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమన్నారు కదా, వారి సూచన మేరకు రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇందాక ఆయన ఏం మాట్లాడారు? ఆ నియోజకవర్గం కూడా పిఠాపురం అవడం, తద్వారా పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా దీంట్లో ఉంది. రైట్, సరే, ఆయన అడిగారు కాబట్టి చూపించాం. మన నెక్స్ట్ తప్పే ఉంది, నాకు అర్థం కాల వాసుదేవ్ గారు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు, మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు. మీరు అడిగారు కాబట్టి చూపించా, మీరు ప్రస్తావన చేశారు కాబట్టి నేను చేశా. నో విజయ్ కిరణ్ గారు, హ్యావ్ సమ్ పేషెన్స్. ఏం మీరు, మీకు బాధ్యత లేదా అని అడిగా, దానికి మీకు కోపం ఎందుకండి కోపం? దానికి మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఆ మాట అంటలా మీరు ఎంతసేపటికి కూటమి బాధ్యత తీసుకుంటుందనే మాట అంటలా మీరు. వర్మగా పవన్ కళ్యాణ్ ఒక్కరే తీసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. సరే అండి, ఓకే, నేను డెఫినెట్ గా ఇంకో సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవాలి. ఇది అయిన తర్వాత నేను ఇది ఒక్క నిమిషం వినండి సార్, వినండి. ఇది డెఫినెట్గా దీనికి సంబంధించి నా అవగాహన లోపానికి మీకు క్షమాపణలు చెప్పి మీ దగ్గర ట్యూషన్కి వస్తాను. ఇది అయిన తర్వాత మాట్లాడుకుందాం, వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. మస్తాన్ గారు, ఇప్పుడు రోజా గారి పరిస్థితి చూసాం. ఆవిడ మంత్రి పదవి తీసుకున్న తర్వాత వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళు పట్టుకొని ఆశీర్వచనం తీసుకొని మీ బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పి ఆ రోజు పరిస్థితి అది. ఈరోజు వచ్చి పసిపిల్లవాడండి, ఎక్కడో చదువుకుంటున్నాడు, అగ్ని ప్రమాదం జరిగింది, కోలుకుంటున్నాడు. తిరుపతి వెంకన్నతో పెట్టుకుంటే అప్పుడు చంద్రబాబు గారికి ఏమైందో ఆయన బాగా రుచి చూశారు, ఈయన కొంచెం రుచి చూశారు. ఒకసారి అంటే ఎందుకు అసలు ఆ తాపకి ఆ మెగా ఫ్యామిలీ మీద పడిపోవటం ఎందుకు? ఇష్యూని అంశాల వారీగా మాట్లాడండి. ప్రపంచమంతా సాలిడారిటీ వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి. పిల్లాడు తొందరగా కోలుకోవాలని. ఆ పిల్లాడి గురించి అప్పటిదాకా చాలామందికి తెలియదు ప్రపంచంలో. అందరూ పార్టీలకు అతీతంగా, కుల మత ప్రాంతాలకు అతీతంగా, జాతి భేదాలకు అతీతంగా ఒక్కసారిగా ఆవిడకేంటి ఎప్పుడు చేతిలో ఒక వెపన్ ఉంటుంది. నేను ఉమెన్ కదా, నేను ఏమన్నా మాట్లాడినా ఆ ఉమెన్ కార్డు బయటికి తీసేసుకుని ఏంటండి ఇది? అంటే ఇక్కడ మన రోజా గారి విమర్శలు కానీ ఆరోపణలు కానీ ఎక్కువ పెట్టే సందర్భంలో కానీ ఇప్పుడే కాదు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అయినా అదే విధమైన ధోరణి ఉంది. ఇప్పుడు అది ఇంకా ముదిరిపోయింది. నిజానికి ఒక విషయం గమనించినట్లేమో, ఎందుకంటే మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు త్వరగా కోలుకోవాలి. ఆ విషయం ఆమె గమనించారని నాకే తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి విషయానికి వస్తే ఆమె చంద్రబాబు నాయుడు గారు లెమోర్ మంచి పెళ్లి అని, ఇప్పుడేమో వాళ్ళ అబ్బాయికి ప్రమాదం జరిగిందనే యాంగిలే మాట్లాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తే అంటే యాక్చువల్గా అది ప్రస్తావన ఆరం కాదు, కానీ నేను ఒక అంతకుముందు జరిగిన వాటిని విశ్లేషించి చెప్తాను. ఇప్పుడు ధర్మారెడ్డి గారి ఇంట్లో ఏం జరిగింది, రోజా గారు ఎప్పుడైనా మాట్లాడారా? వెరీ ట్రూ. అది ఆపాదిద్దాం మనం. ధర్మారెడ్డి గారు అన్ని కూడా అక్కడ అక్రమాలకి, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చేతరించుకున్న వాళ్ళు, ఎందుకైనా మేము పార్టీ అధికారంలో ఉన్నామో ఏమనుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ కర్మకాండలు పూర్తి కాకుండా ఆయన రావటం మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎప్పుడైనా రోజా గారు నిత్యం వెళ్తా ఉంటారు కదా, ఎప్పుడైనా ప్రస్తావించారా? ఎందుకు ప్రస్తావించలేకపోయారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఆయనకు మనశ్శాంతి లేదు, తల్లిగారు చెల్లిగారు లేరు. ఎప్పుడైనా రోజా గారు ప్రస్తావించారా? ఇదిగో కొండ మీద ఇలా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయింది అనుకుందాం మనం? తప్పు కదా, అలా అనకూడదు కదా. మన దైనందిన కార్యక్రమంలో వాసు గారు ఇట్లా డిబేట్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు, అందువల్ల చెప్పేసి మనము వాసు గారు ఇట్లా ఇందాక అన్నారు కాబట్టి అది జరిగిందని అన్నాం మనం. సార్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను ఒక మాట మాట్లాడొచ్చా? చెప్పండి. మాట్లాడండి. రోజా గారి వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మొత్తం ఆమె ఏం మాట్లాడారు, మార్క్ శంకర్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏమైనా మాట్లాడారా తప్పుగా అని చెప్పి నేనంతా సెర్చ్ చేశాను సార్. ఎక్కడ